ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్లో నిధుల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్లో నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దుర్వినియోగమైన నిధులను రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా పార్టీ నగర కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్లో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనలు తరచూ జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. జీజీఎస్ ఆరోగ్యశ్రీ విభాగంలో ఉద్యోగుల నిర్లక్ష్యంతో సుమారు 10 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు జీజీహెచ్ కు రాకపోవడంతో ఎన్నో రకాల వైద్య సేవలు, పరికరాలు రోగులకు అందకుండా పోయాయన్నారు. బాధ్యులైన సిబ్బందిపై జీజీహెచ్ అధికారులు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. సరిపడా మందులు లేక రోగులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో మందులు కొనాల్సి వస్తుందన్నారు. రోగులకు వారి అటెండర్లకు నాసిరకం భోజనం పెడుతున్నారన్నారు. లక్షలాది రూపాయల నిధులు లెక్కల్లో చూపిస్తున్నా అవి రోగులకు అందడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. చికిత్స కోసం వస్తున్న పేషెంట్లను అక్కడి సిబ్బంది కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై జిల్లా అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. రోగులకు నాణ్యమైన భోజనాన్ని రికవరీ చేయాలి. దుర్వినియోగమైన నిధులను వెంటనే స్పందించాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం అధికారులు, సిపిఎంఎల్ ప్రజాపందా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి. స్పందించాలి అధికారులు, ప్రభుత్వము ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై అధికారులు, ప్రభుత్వము వర్ధిల్లాలి. సిపిఎంఎల్ ప్రజాపందా స్పందించాలి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగంపై అధికారులు, ప్రభుత్వము అధికారులు స్పందించాలి. ప్రభుత్వం అధికారులు కాపాడుకుందాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని అందించాలి. పేదలకు మెరుగైన వైద్యాన్ని పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలి. నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని మరి ప్రక్షాళన చేయాలి. జనరల్ ఆసుపత్రిలో ఏం జరుగుతా ఉందని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రోగులకు నాసిరక భోజనం పెడతా ఉన్నారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కవుతా ఉన్నారు. అదేవిధంగా అసలు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సంబంధించినటువంటి నిధులు సంబంధం లేని సిబ్బందితో పనులు చేస్తూ వచ్చిన నిధుల్ని హాస్పిటల్ అభివృద్ధికి కానీ, ఆపరేషన్లలో పాల్గొంటున్న డాక్టర్లకు కానీ ఇవ్వకుండా పక్కదారి పడుతున్నాయని చెప్పేసి బలమైన ఆరోపణలు ఉన్నాయి. కొద్దిమంది చేతుల్లో ఆసుపత్రి మొత్తం ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా టెండర్ల ప్రక్రియ కావచ్చు, మిగతా అనేక రకాలుగా మొత్తం ప్రభుత్వ నిబంధనలు అడుగడుగున ఉల్లంఘనలు జరుగుతున్నాయని కథనాలు వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీని మీద జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు, ప్రభుత్వం స్పందించలేదు. మేము తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా జనరల్ ఆసుపత్రిలో, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చాలామంది పేషెంట్లకు ఇవాళ ఆసుపత్రిలో చికిత్స అందక ప్రైవేట్ ఆసుపత్రి, కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫరల్ చేస్తూ ఉన్నారు. సిబ్బంది అన్ని రకాల పరీక్షలను ప్రైవేటుకు పంపుతా ఉన్నారు. కమిషన్ల కోసం ఈ పని చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలకు చికిత్స కోసం ఇవాళ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నది. కానీ అడుగడుగున అక్కడ చికిత్సలో లోపాలు కనబడతా ఉన్నాయి. ఏదైనా సీరియస్ అయిందంటే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు తరలిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అన్ని రకాల మందులు